ఓవరాల్గా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 100 రోజులు అయింది కదా. 100 రోజుల పరిపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏం జరిగిందని అనుకుంటున్నారు? ఏ కార్యక్రమాలు ఇప్పుడు వరకు ముందుకు వెళ్ళిందని అనుకుంటున్నారు? అసలు వీళ్ళకి సిగ్గు అనేది లేదండి. ఫస్ట్ అండ్ ఫాల్ ఏంటంటే సిగ్గు అనేది లేదు వీళ్ళకి. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 100 రోజులు కావచ్చింది. ఆ 100 రోజుల్లో మనకి ఒక పెద్ద విపక్తి వచ్చింది. ఏదైతే వరదల కారణంగా లక్షలాది ఇల్లులు మునిగిపోయి ఎంతోమంది మరి అన్ని ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, నేను ఒక ప్రజాప్రతినిధిని అని చెప్పి నడువు లోతున ఉండే నీళ్ళ లోతున మునిగి ప్రతి ఒక్క ప్రజలు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి ఆహారం కావాలి, అలాంటి ఎలాంటి పోషణ కావాలని చెప్పి జేసీపీలు కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, అలాగే పడవలు కానివ్వండి, వీటన్నిటి ద్వారా కూడా తీసుకొని వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలో చేసి ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో ఉండి ఆయన ఒక పక్కనేమో సంక్షేమం చేస్తూ ఒక పక్కనేమో ప్రజలకు వచ్చిన విపత్తు నుంచి వాళ్ళని కాపాడుతూ వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా ఆ 10 రోజుల్లో అక్కడే ఉండి ఆయన పరిష్కారం చేస్తూ, అలాగే మీరు చేసిన ఏదో పనులకి ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో మీరు పెట్టిన పెద్ద పెద్ద బొక్కల్ని పూడ్చుకుంటూ వచ్చి ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క ప్రజలకి ఎలాంటి సదుపాయాలు కావాలి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు కావాలని దాని వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి చేస్తూ ఉంటే ఇంకా మీరు ఒక మనిషి అనేది మర్చిపోయి మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు కడుపుకు అన్నం తింటున్నారో లేకపోతే అశుద్ధం తింటున్నారో తెలియని పరిస్థితి. అంటే ఇక్కడ 100 రోజుల పరిపాలనలో సంక్షేమం అయితే ఇస్తా ఉన్నారు, అందరికీ తెలిసిన విషయం. అభివృద్ధి పరంగా ఏ అంశాలు ఇప్పుడు వరకు గవర్నమెంట్ చర్యలు తీసుకున్నారు? ఏ కంపెనీలు కానీ లేకపోతే ఏదైనా ఉన్న డెవలప్మెంట్కి ఏం చేస్తున్నారు మీరు భావిస్తున్నారు? అంటే వీళ్ళు ప్రజల్ని మాయ చేయాలి, అంటే మాయ చేసి అట్లాగో గవర్నమెంట్లోకి వచ్చారు, ఇంకా ఏదో రకంగా మాయ చేయాలి. ఇప్పుడు మనం ఒక 5 సెంట్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే దానికి ప్లాన్ తీసుకొని దాన్ని ఏ రకంగా చేయాలి, అభివృద్ధి ఎట్లా కట్టాలి ఏంటి అని దానిపైన గురించి సమీక్ష చేసి అది కట్టాలన్నా మినిమం ఒక 1 ఇయర్ పడుతుంది, 6 మంత్స్ పడుతుంది, లేకపోతే ఒక 1.5 ఇయర్ పడుతుంది. అంటే గవర్నమెంట్ వచ్చి ఒక 100 రోజులు కాలేదు అప్పుడే ఇవన్నీ కూడా, అంటే ఏమైనా రజనీకాంత్ సినిమానా ఇది? చిటికేయంగానే మొత్తం వెనకాల బిల్డింగ్లన్నీ లేచిపోయి వచ్చేయడానికి ఇది ఏమైనా మీ సినిమా రజనీకాంత్ సినిమా అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు చిటికేయంగానే మొత్తం వచ్చేయడానికి. మీరు చేసిన అవినీతి, అమరావతి రాజధాని క్యాపిటల్ని ఏ రకంగా మీరు ధ్వంసం చేశారు? అక్కడ వేసిన వస్తువులు అమ్ముకున్నారు, అక్కడ వేసిన మట్టిని అమ్ముకున్నారు, అక్కడ వేసిన ఐరన్ అమ్ముకున్నారు, అక్కడ ఆఫీసుల్లో ఉన్న ఫర్నిచర్ని అమ్ముకున్నారు. చెయ్యాల్సిన నానా చెత్తంతా చేసేసారు. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీద మాట్లాడితే ఎలా ఉంటుందంటే మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు దేంతో నవ్వుతారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఆయన మనసులో రాష్ట్రం ఇలా అయిపోయింది అని చెప్పి ఒక బాధ, ఈ రాష్ట్ర సంక్షేమం ఇలాగైపోయింది అని చెప్పి ఒక బాధ, ఈ రాష్ట్రం ఏంటి ఒక క్యాపిటల్ కూడా లేకుండా ఇలా ఈ రకంగా ఒక తుక్కలకు పరిపాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇలా అయిపోయింది అని చెప్పి ఒక బాధతో ఆయన ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో కానివ్వండి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నా కూడా ఇంకా ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే నిజంగా ఎంత సిగ్గుచేటంటే తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెక్స్ట్ ఇయర్ ఆ పైన లోపు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేశారో అమరావతి కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అలాగే యువతకి ఉద్యోగాలు కానివ్వండి, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్లకి వేతనం కూడా ఎప్పటికప్పుడు నెలకి కరెక్ట్గా పడిపోవడం కానివ్వండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానన్న పెన్షను సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున మరి పెంచుకుంటూ వచ్చి 3000 ఇచ్చావు, నీకు సిగ్గులేదు? అన్ని అబద్ధాలను చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. 3000ని 4000 చేస్తానన్నారు, వచ్చిన ఫస్ట్ నెలలోనే 4000 రూపాయల పెన్షన్తో 3000 కలిపి 7000 రూపాయలు ఇచ్చిన ఘనత అది చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కానివ్వండి, ఆయన చేసే సంక్షేమం కానివ్వండి, ఆయనకి ఉన్న ప్రజల ఆదరణ కానివ్వండి ఎన్ని చూసి తట్టుకోలేక వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్ చూస్తుంటే గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అనిపించుకుందా? ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మరి 56వ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది ఆర్ఆర్పేటలో. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది మంచి ప్రభుత్వం అని మేము చెప్పడం కాదు, ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఏదైతే ఈ స్టిక్కర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో దీన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు అతికిస్తూ ఉంటే సార్ మాకు ఇవ్వండి సార్ అని చెప్పి చేతుల్లో తీసుకుని వాళ్ళ గుమ్మాలకి అతికిస్తున్నారంటే ఇది నిజంగా మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం కాబట్టే రాష్ట్ర ప్రజలు ఈరోజు 156 సీట్లతో మమ్మల్ని గెలిపించారు, తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టే గెలిపించారు. అక్కడ ప్రజలందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. నిజంగా మేము మొన్న వరదల్లో చిక్కుపోయాం సార్, అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలు కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, కొవ్వొత్తులు కానివ్వండి, అన్నం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మాకు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు అందించారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏమండి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ వైసీపీ వస్తే
ఇక్కడ వాళ్ళు చేయడానికి ఉద్యోగాలను ఇంకా ఇక్కడ వీళ్ళు కుమిలిపోతారని చెప్పి పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడు యువత అందరూ కూడా ఎక్కడైతే బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి బాబు గారు మంచి మంచి ఇండస్ట్రీలు తీసుకొస్తారు కాబట్టి ఏదైతే పక్క రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో అదే అభివృద్ధిని ఉరకలెత్తించి ఇక్కడ చేస్తారని చెప్పి మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ సంతోషపడటం కానివ్వండి, యువత కూడా ఆదరించి చిన్ని గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టే మొన్న జరిగిన వరదల్లో మేము ఈరోజు 1-2 ప్రాణాలు కొంత రిస్క్ వల్ల పోయినా కూడా మరి వేలాది మంది బతికి బయటకు వచ్చామంటే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మేమంతా కూడా ఇప్పుడు బతికున్నామని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్పడం జరుగుతూ ఉంది.